ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీల అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతూ ఉంది. ఇంటర్నల్‌గా చర్చ దాటి ఎక్స్‌టర్నల్‌గా మీడియా సమావేశాలు పెట్టి ఒకరి అవినీతి మరొకరు చెప్పుకునే పరిస్థితులొచ్చాయి. ఇంత జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సీరియస్, ముఖ్యమంత్రి సీరియస్ అనే మాటలు తప్పితే ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నట్లు గానీ, లేదా ఏ ఒక్కరైనా గనక వాళ్ళ అధిష్టానానికో మరొకరికో భయపడి వెనక్కి తగ్గినట్లు గానీ, లేదంటే అక్రమాల అవినీతి జోలికి పోకుండా ఆగినట్లు గానీ ఎక్కడా ఒక సంఘటన కనిపిస్తలేదు. అసలు యథేచ్ఛగా జరుగుతూ పోతూ ఉన్నాయి. సో, ఆ కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, కీలక నేతల అవినీతికి అందరూ బాధితులే. ఆ అధికార కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్న వాళ్ళు బాధితులే. వాళ్ళ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు బాధితులే. ప్రతిపక్షాలు బాధితులే, ప్రజలు బాధితులే. ఎన్ని బయటకు రావాలి? ఎన్ని జరగాలి? కానీ ఆ అధికారంలో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మాత్రం నీతులేమో గట్టిగా చెబుతూ ఉంటారు. ప్రతిపక్షాల మీదేమో, ప్రతిపక్ష పార్టీ మీదేమో దారుణంగా అబండాలేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. తన సొంత పార్టీ వాళ్ళు చేస్తున్నది మాత్రం జస్ట్ సీరియస్ అనే లైన్ తోటి కప్పిపుచ్చుతూ ఉంటారు. మనం చూసాం అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దారుణమైన అవినీతి చేస్తూ ఉన్నారు అని చెప్పి అదే పార్టీకి చెందినటువంటి అదే ప్రాంతానికి అక్కడి నుంచో ఎమ్మెల్యేగా ఇంతకుముందు వ్యవహరించిన ప్రభాకర్ చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే గారు మీడియా సమావేశం పెట్టి ఎన్నో ఆరోపణలు చేశారు. నా దగ్గర 200 ఆడియో లీకులు ఉన్నాయి, ఆడియో ఏమంటారు సంభాషణలు ఉన్నాయని చెప్పారు ఆయన. 200 ఆడియో సంభాషణలు ఉన్నాయని. ఆ తర్వాత ఒకటి 2 ఆడియో లీకులు బయటకు వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్తో ఎమ్మెల్యే గారు మాట్లాడారు అనే ఆడియో, సబ్ రిజిస్ట్రార్ ఆయన పేరు కానీ ఏదో రమణయ్య అనేదో రిజిస్ట్రార్తో మాట్లాడుతున్నారు. నెలకు ₹1,00,000 నాకు తెచ్చివ్వాలి, నెలకు ₹1,00,000 నాకు తెచ్చివ్వాలి, లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలి. సబ్ రిజిస్ట్రార్ తోటి. ఇంకో మున్సిపల్ కాంట్రాక్టర్తో మాట్లాడుతున్న ఆడియో ఉంది. ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకుంటారు? దీని వెళ్ళి 3 మెన్ కమిటీ అని ఏమైనా వేస్తారా? కమిటీ పిలిచి వివరణ తీసుకుంటారా? ఏదో సీరియస్గా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చూపించేకి తప్పితే సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ దగ్గర టార్గెట్ పెట్టి డబ్బులు వసూలు చేసి, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి, అసలు ఇంకా భూముల వ్యవహారాలు ఉండనే ఉన్నాయి, కాంట్రాక్టులు ఉండనే ఉన్నాయి. అసలు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతి దగ్గర అసలు ఎంతసేపు ఉన్నా ఎంత సంపాదిస్తాం అనేదే టార్గెట్ అయిపోయింది ఎమ్మెల్యేలకు. కానీ ఇంత విచ్చలవిడితనం ఏంటి అన్నది అర్థం కావట్లేదు.